నల్గొండ పట్టణ కేంద్రంలో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగుళ్ల జ్యోతి ఆధ్వర్యంలో మానసిక పిల్లలకు పండ్లు బ్రెడ్లు పంచిపెట్టడం జరిగింది. నల్గొండ కేంద్రంలోని సూర్యకిరణ్ మానసిక వికలాంగుల పాఠశాలలో మానసిక వికలాంగులైన పిల్లలకు నాగుళ్ల జ్యోతి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నల్గొండ పట్టణ కేంద్రంలో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగుల జ్యోతి ఆధ్వర్యంలో మానసిక పిల్లలకు పండ్లు బ్రెడ్లు పంచిపెట్టడం జరిగింది. నల్గొండ కేంద్రంలోని సూర్యకిరణ్ మానసిక వికలాంగుల పాఠశాలలో మానసిక వికలాంగులైన పిల్లలకు నాగుల జ్యోతి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానసిక వికలాంగుల కోసం తాను నిరంతరం సేవా కార్యక్రమాలు చేస్తానని, ఏ అవసరం వచ్చినా తనను సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ నాగలక్ష్మి, వరలక్ష్మి, సల్మా రాజు, రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జ్యోతి దగ్గర ఉంటారు, మీరు దగ్గర ఉంటారు. వెంకట సార్ దగ్గర ఉంటారు. ఒక రోజు పెట్టండి. ఇదో బ్రదర్ ఇట్లా వీడియో మొత్తం రౌండ్ అవుతుంది. వీడియోది మీరందరూ మంచిగా తింటున్నారా? సార్ మీరు కూడా అందరు రండి. చెప్పండి అన్న, ఇప్పుడు మనకు సమస్య చెప్పు. మేడం, గత 2 సంవత్సరాల నుంచి నానా ఫౌండేషన్ తరఫున అనేక మంది పేద విద్యార్థులకు అటు పుస్తకాలు ఇటు వారికి కావాల్సినటువంటి కనీస సౌకర్యాలు విద్యా విషయంలో కానీ, వైద్యం విషయంలో కానీ, ఆర్థికంగా నిజంగా వీళ్ళు చాలా వెనుకబాటుతనానికి ఉన్నారు అని మా దృష్టికి వచ్చినట్లయితే మా వ్యవస్థాపకులు జైన్ సార్ గారి యొక్క ఆలోచన విధానం మేరకు మా కమిటీ సభ్యుల యొక్క ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా సార్ వాళ్ళు నానా ఫౌండేషన్ తరఫుకెళ్ళి చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ సంస్థ నుంచి ఎందరో అనాథలకు, అభాగ్యులకు, వృద్ధులకు, ఆర్థికంగా మానసికంగా ఉన్న వాళ్ళకు చాలా సహాయం చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న జనరేషన్, ఇప్పుడున్న పరిస్థితులలో ఒక బిడ్డ తల్లికి చూసుకుంటే చాలా బరువైపోయి అనాథాశ్రమంలో చేర్పిస్తున్నారు. అలాంటి అనాథాశ్రమం ఒకటి అనేది సార్ వాళ్ళు స్థాపించి ఇప్పుడు మీకు ఇక్కడ ఉన్న పిల్లలకు కూడా మానసికంగా ఇబ్బంది పడుతున్న పిల్లలను కూడా చేరదీసి వృద్ధులకు కూడా వస్తువులు, దుప్పట్లు, పండ్లు, బ్రెడ్ ముక్కలు అన్నీ సరఫరా చేసి నేను అందరినీ ఈసారి చూస్తున్నాడు. కాబట్టి మీరు కూడా ఇవి తీసుకోండి, మేడం వాళ్ళని సతాయించకుండా మంచిగా తిని ఉండండి. ఈసారి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో స్థాపించాలి, ఎన్నో చేయాలి.
మన కార్యక్రమానికి మన ఆశ్రమానికి సూర్యకిరణ్ మానసిక వికలాంగుల ఆశ్రమానికి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలి. మీకు కూడా చాలా అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్కి టైం లేదు కాబట్టి మీరు అక్కడే ఉన్నారు. కొన్ని మేడం